టాపిక్ ఏంటమ్మా? టాపిక్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్. ఇవి నార్మల్ సోల్ ప్రొప్రైటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తెలిసి ఎలా ఉంటుందో. సోల్ ప్రొప్రైటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్పండి. ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అంతేనా? సో ట్రేడింగ్ అకౌంట్ ఫార్మేట్ వచ్చా మీకు? ట్రేడింగ్ ఫార్మేట్ చెప్పండి. ట్రేడింగ్ ఫార్మేట్ చెప్పండి. ట్రేడింగ్ అకౌంట్ ఫస్ట్ 2 ఓపెనింగ్ స్టాక్, 2 purchases, and if any purchase returns are there, then it should be deducted from purchase, or else it can be recorded in credit side. Credit side and purchase. Next, to direct expenses. Credit side also buy sales and buy closing stock. Credit side ఉన్న అమౌంట్ ఎక్సీడ్ అయితే, ఎక్సెస్ ఉంటే వచ్చేది ఏంటమ్మా? గ్రాస్ ప్రాఫిట్. టు గ్రాస్ ప్రాఫిట్. ఇన్ కేస్ డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్ ఎక్సెస్ వస్తే గ్రాస్ లాస్. గ్రాస్ లాస్, గ్రాస్ ప్రాఫిట్ రెండు ఒకే క్వశ్చన్లో రావు, తెలుసు కదా. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు బేసిక్ ఐడియా ఉందో లేదో తెలియాలి నాకు. సో వై ఓపెనింగ్ స్టాక్ డెబిట్? ఎక్స్పెన్సా? వై క్లోజింగ్ స్టాక్ క్రెడిట్? అసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ ఉంటుంది సార్. ఇది అసెట్ అకౌంటా? ట్రేడింగ్ అకౌంట్ కదా, అది అసెట్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కనుక్కోవడానికి డెబిట్ సైడ్ రాస్తాం. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఫామ్లో వచ్చిందే ట్రేడింగ్ అకౌంట్ నుంచి. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ నోట్ చేస్తాం కాబట్టి ఓపెనింగ్ స్టాక్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ నీకు ఐడెంటిఫై అవుతుంది. కానీ డెబిట్ ఎందుకు అవుతుంది? ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది కాబట్టి. తెలుసా వై ఓపెనింగ్ స్టాక్ డెబిట్? లేదు సార్, మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫౌండేషన్ అండ్ ఈవెన్ సిఏ ఇంటర్ ఆల్సో ప్రతిసారి ఓపెనింగ్ స్టాక్ డెబిటే వేశారు సార్. అంతే కదా, ఫస్ట్ నుంచి ఓపెనింగ్ స్టాక్ డెబిట్ వేశారు, మాకు అలాగే చెప్పారు డెబిట్. అంతేనా? సరే, కంగారు పడాల్సిన అవసరం లేదు. 100 మెంబర్స్ స్టూడెంట్స్ అనుకోండి, 75 మెంబర్స్కి తెలియదు రీజన్. ఫ్రమ్ ది బిగినింగ్ ఓపెనింగ్ స్టాక్ డెబిట్ అంతే. ఓపెనింగ్ స్టాక్ సరే స్టార్ట్ చేసేది ఓపెనింగ్ స్టాక్తో కాబట్టి డెబిట్ ఓపెనింగ్ స్టాక్, ఎండ్ చేసేది క్లోజింగ్ స్టాక్ కాబట్టి క్రెడిట్ క్లోజింగ్ స్టాక్ అంతే. బట్ వై అనేది తెలియదు. ఓకే సరే, బేసిక్ ఓకేనా? కమాన్. గూడ్స్ పర్చేస్డ్, గూడ్స్ పర్చేస్డ్ 100 రైస్ బ్యాగ్స్ అమ్మా. ఎన్ని? 100 రైస్ బ్యాగ్స్. మనం రైస్ ట్రేడర్స్, సో 100 రైస్ బ్యాగ్స్ పర్చేస్ చేసాం. టెల్ మీ ఎంట్రీ ఫర్ దట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ క్యాష్. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఈచ్ రైస్ బ్యాగ్ 100 రూపీస్. సో టెల్ మీ టోటల్ పర్చేస్ 10,000. సరే, పర్చేస్ ఎందుకు డెబిట్ అయింది? బిజినెస్కి అది ఎక్స్పెన్స్ కాబట్టి ఇంక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేసి, అంతేనా? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ట్రెడిషనల్ అప్రోచ్ అయితే. ఈక్వేషన్ అప్రోచ్ అయితే డెబిట్ అసెట్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్, అంతేనా? సరే, ఎన్ని బ్యాగ్స్ అమ్మా? 100 రైస్ బ్యాగ్స్. సో కరెంట్ ఇయర్లో మనం 90 రైస్ బ్యాగ్స్ సేల్ చేసాం. 90 రైస్ బ్యాగ్స్ సేల్ చేసాం ఫర్ 1200 రూపీస్ ఈచ్ బ్యాగ్. ఎంట్రీ ఫర్ దిస్ చెప్పండి. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఎంత? 1,08,000. 120 చేసుకోండి, అది 10,800 అంతేనా? సేల్స్ ఎందుకు క్రెడిట్ అయిందమ్మా? ఇన్కమ్ ఇంక్రీజ్ ఆర్ ఎల్స్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? అండ్ సార్ మీకు మ్యాచింగ్ కాన్సెప్ట్ తెలుసా? మ్యాచింగ్ కాన్సెప్ట్
అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ లో మ్యాచింగ్ కాన్సెప్ట్ కదా. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఆల్ ఎక్స్పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్. అంటే ఎక్స్పెన్స్ 10,000 అంటే ఇన్కమ్ కూడా 10,000 ఉండాలి. సో ప్రాఫిట్ 0, అంతేనా? మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఎక్స్పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్. ఓకే ఫైన్. మ్యాచ్ అంటే ఈక్వలే కదా. మ్యాచింగ్ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్. అది చదువుకున్నారు కరెక్టే. మ్యాచ్ అంటే ఈక్వలే కదా. నా డౌట్ అర్థమైందా? ఎక్స్పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్. మ్యాచ్ అంటే సేమ్ సేమ్ అనా? మ్యాచ్ ద ఫాలోయింగ్. సో కరెంట్ ఇయర్ మనం బిజినెస్ కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుంది. నైస్, సూపర్. సో ట్రేడింగ్ అకౌంట్ చేస్తుంది. కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నువ్వు కరెంట్ ఇయర్ లో రికార్డ్ చేసిన ఇన్కమ్స్ రికార్డ్ చేస్తే ఖచ్చితంగా కరెంట్ ఇయర్ సంబంధించిన ఎక్స్పెన్స్ రికార్డ్ చేయాలి, అంతేనా? కరెంట్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్స్ రికార్డ్ చేస్తే కరెంట్ ఇయర్ సంబంధించిన ఎక్స్పెన్స్ మాత్రమే నోట్ చేయాలి, ఎక్స్ట్రా నోట్ చేయకూడదు. ఎక్స్ట్రా నోట్ చేయకూడదు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు? ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ మైనస్ చేస్తున్నావు, అవునా కదా? రెంట్ పెయిడ్ 5,000, బట్ ఇన్ దట్ రెంట్ 1,000 ఈస్ ఫర్ ఫ్యూచర్ పీరియడ్. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఓన్లీ కరెంట్ ఇయర్ మాత్రమే తీసుకోవాలి కదా, నువ్వు మైనస్ చేస్తున్నావు ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, అవునా కదా? అంతేనా? సో ఇప్పుడు మీరు చూడండి, మీరు కొన్నది 100 బ్యాగ్స్ అమ్మా. ఎన్ని బ్యాగ్స్? 100 బ్యాగ్స్. బట్ అందులో కరెంట్ ఇయర్ బిజినెస్ జరిగింది 100 బ్యాగ్స్ జరిగిందా, 90 బ్యాగ్స్కి జరిగిందా? 90 బ్యాగ్స్కే జరిగింది. అట్లాంటప్పుడు నువ్వు ఎక్స్పెన్స్ 90 బ్యాగ్స్కే అకౌంట్ చేయాలి, అవునా కదా? సేల్స్ 100 బ్యాగ్స్ అకౌంట్ చేయగలుగుతారా? ఎక్స్పెన్స్ 100 సార్, సేల్స్ 90 అయినాయి, సో సేల్స్ 90 కాదు 100 చేసుకోండి, చేయొచ్చా? నో. కానీ నువ్వు సేల్స్ కోసం ఎక్స్పెన్స్ని డిక్రీజ్ చేయొచ్చు, అవునా కదా? కరెంట్ ఇయర్ బిజినెస్ 100 బ్యాగ్స్ జరిగింది, 90 బ్యాగ్స్కే జరిగింది, బట్ యూ పర్చేస్డ్ 100 బ్యాగ్స్. అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ బిజినెస్లో యూజ్ చేయాల్సిన స్టాక్ ఈ ఇయరే పర్చేస్ చేసావు. మరి నీకు బిగినింగ్ తెలుసా అది నెక్స్ట్ ఇయర్ కోసం అని? నువ్వు 100 రైస్ బ్యాగ్స్ పర్చేస్ చేసినప్పుడు ఈ ఇయర్కి 90 బ్యాగ్సే ఉంటే నువ్వు 90 బ్యాగ్సే కొనుక్కుంటావు. ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ ఎంటిటీకి తెలుస్తుందా కరెంట్ ఇయర్ ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది? తెలియదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ తెలిసింది 100 బ్యాగ్స్ కాదు బిజినెస్ 90 బ్యాగ్స్కి జరిగింది అని. కానీ నువ్వు ఈలోపే పర్చేస్ 10,000 అని నోట్ చేసి ఉంటావు. పర్చేస్ 10,000, దట్ ఈస్ ఫర్ 100 బ్యాగ్స్. బై సేల్స్ 10,800, దట్ ఈస్ ఫర్ 90 బ్యాగ్స్. మరి ఇక్కడ ఉన్న 100 బ్యాగ్స్ 90 బ్యాగ్స్కే రావాలంటే ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ చేసి 90 × 100 9,000 రాస్తారా? ఆ పర్చేస్ డిక్రీజ్ చేయడం కోసం క్రెడిట్ సైడ్ పర్చేస్ డిక్రీజ్ చేయడం కోసమే క్లోజింగ్ స్టాక్ అని నోట్ చేస్తాం. డెబిట్ సైడ్ ఉన్న 10,000 డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేయడం కోసం క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్ 1,000 నోట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెన్స్ అనేది ఇన్కమ్తో మ్యాచ్ అవుతుంది. ఎక్స్పెన్స్ అనేది ఇన్కమ్తో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ప్రాఫిట్ చెప్పండి అంటే 10,800 మైనస్ 10,000 చెప్తారా? నో. క్లోజింగ్ స్టాక్ కూడా కన్సిడర్ చేయాలి కదా. ఆ 10,000లో 1,000 ఎక్స్పెన్స్ ఈ ఇయర్ది కాదు. ఈ ఇయర్ ఇన్కమ్ 10,800, ఈ ఇయర్ ఎక్స్పెన్స్ 9,000. సో ప్రాఫిట్ ఈస్ 1,800. 1,800 క్లియరా? సో ఇది క్లోజింగ్ స్టాక్ ఏమంటాము? కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ కాదు కాబట్టి ఫ్యూచర్ కోసం ఈ ఇయరే పే చేసాం కాబట్టి అసెట్. లైక్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఏం చేస్తారమ్మా? బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ నోట్ చేస్తారు కదా, అవునా కదా? ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ రెంట్, డెబిట్ సైడ్ రెంట్ పెయిడ్ నుంచి మైనస్ చేస్తారు. మైనస్ చేసిన అమౌంట్ని బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ నోట్ చేస్తారు. అక్కడ మైనస్ చేయకుండా క్రెడిట్ సైడ్ నోట్ చేసిన ఒకటే ఎఫెక్ట్, అవునా కదా? ఎస్. లైక్ వైజ్ నెక్స్ట్ ఇయర్ అగైన్ 100 బ్యాగ్స్ పర్చేస్డ్. Again 100 bags purchased, and next year we sold 110 bags. చేయొచ్చా లేదా? ఆప్షన్ ఉంది కదా. మరి 110 బ్యాగ్స్ నువ్వు సేల్స్ 110 బ్యాగ్స్కి రన్ చేస్తావు. ఎక్స్పెన్స్ 100 బ్యాగ్సే నోట్ అయింది పర్చేస్. మరి ప్రీవియస్ ఇయర్లో 10 బ్యాగ్స్ క్లోజింగ్ స్టాక్ పర్చేస్ డిక్రీజ్ చేసాం కదా, అది ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెన్స్ లా కన్వర్ట్ అయిపోద్ది. ఓపెనింగ్ స్టాక్ ఇప్పటివరకు అసెట్. ప్రీపెయిడ్ రెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ రెంట్ ఈ ఇయర్ పే చేస్తే ప్రీపెయిడ్ రెంట్. బట్ అదే ప్రీపెయిడ్ రెంట్ నెక్స్ట్ ఇయర్ ప్రీపెయిడ్ రెంట్ లా ఉంటుంది, ఎక్స్పెన్స్ లా చేంజ్ అయిపోద్దా?
అంటే ప్రీవియస్ ఇయర్ నువ్వు అసెట్ లా క్లాసిఫై చేసిన అమౌంట్ కరెంట్ ఇయర్కి వచ్చేసరికి అది ఎక్స్పెన్స్ లా కన్వర్ట్ అయిపోతుంది. కరెంట్ ఇయర్లో అది ఎక్స్పెన్స్ లా కన్వర్ట్ అవుతుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? సో దట్స్ వై నువ్వు ఏం చేస్తాము, టు ఓపెనింగ్ స్టాక్. ప్రీవియస్ ఇయర్ అసెట్ కన్వర్టెడ్ యాజ్ ఎ ఎక్స్పెన్స్ ఇన్ కరెంట్ ఇయర్. ఇదంతా ఏ కాన్సెప్ట్? మ్యాచింగ్ కాన్సెప్ట్. ఎక్స్పెన్స్ షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్. షుడ్ మ్యాచ్ విత్ ఇన్కమ్స్ అంటే ఈక్వల్ అని కదా. ఏ ఇయర్లో ఎక్స్పెన్స్ నోట్ చేసినప్పుడు ఆ ఇయర్ ఇన్కమ్స్ కూడా నోట్ చేయాలి. అంతకంటే ఎక్కువ నోట్ చేయకూడదు. ఒకవేళ తక్కువ నోట్ చేశారనుకోండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అని నోట్ చేసేయాలి, యాడ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ కరెంట్ ఇయర్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? మ్యాచింగ్ ప్రిన్సిపల్. నువ్వు పే చేసింది రెంట్ 5,000, కానీ యాక్చువల్ రెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ 6,000, 1,000 పే చేయలేదు. మరి కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సే కదా. ఈవెన్ దో యు ఆర్ నాట్ పెయిడ్, దట్ షుడ్ బి యాడెడ్ టు ద ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్కి యాడ్ చేసుకోవాలి. దేనికోసం? కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అని నోట్ చేసినప్పుడు కరెంట్ ఇయర్ ఎక్స్పెన్స్ అని మ్యాచ్ అవ్వాలి ఇన్కమ్స్కి. ఇన్కమ్స్కి మ్యాచ్ అవ్వాలంటే ఏంటమ్మా? ఇన్కమ్స్ టైం పీరియడ్ ఎంత అయితే ఉందో ఎక్స్పెన్స్ టైం పీరియడ్ కూడా అంతే ఉండాలి. నువ్వు ఇన్కమ్స్ ఏమో 12 months తీసుకున్నావు, ఎక్స్పెన్స్ ఏమో 10 months తీసుకుంటే ఇలా కరెక్టా? నో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ రిఫ్లెక్ట్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. అవునా కదా? మరి ట్రూ అండ్ ఫేర్ వ్యూ కావాలంటే ఎక్స్పెన్స్ 12 months నోట్ చేసి ఇన్కమ్స్ కూడా 12 monthsకి నోట్ చేయాలి. దట్ ఈస్ మ్యాచింగ్ ప్రిన్సిపల్. క్లియర్? అర్థమైంది? ఓపెనింగ్ స్టాక్ ఎందుకు డెబిట్, క్లోజింగ్ స్టాక్ ఎందుకు క్రెడిట్? అడగండి వేరే వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరు రాని వాళ్ళు ఉంటారు కదా, అడగండి. 75% ఎవరికి తెలియదు. ఓపెనింగ్ స్టాక్ అంటే చిన్నప్పటి నుంచి ఓపెనింగ్ స్టాక్ డెబిటే, కరెక్టే అది. బట్ వై అనేది ఎవరికి తెలియదు. ఓకేనా? తెలిసింది కదా ఇప్పుడు. నైస్. ఓకే ఫైన్. ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటి తెలుసా? స్టాక్ రిజర్వ్ క్యాల్కులేషన్ కోసం. మనం డిస్కస్ చేసే టాపిక్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్. మరి డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అంటే సేమా? ఒక సింగిల్ ఎంటిటీని డిఫరెంట్ డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేట్ చేస్తాం. సింగిల్ ఎంటిటీ, ఒకటే ఎంటిటీ, బట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్, మనది ఒక టెక్స్టైల్ బిజినెస్ అమ్మా, టెక్స్టైల్. సో టెక్స్టైల్ బిజినెస్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. డిపార్ట్మెంట్ 1 క్లాతింగ్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ 2 టైలరింగ్ డిపార్ట్మెంట్. క్లాతింగ్ డిపార్ట్మెంట్ ఉంది, టైలరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా? కస్టమర్స్ ఏదో డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఏ దగ్గరికి వెళ్ళి క్లాత్ పర్చేస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా డిపార్ట్మెంట్ బి టైలరింగ్ దగ్గరికి వెళ్ళి క్లాత్ మీరే తీసుకోండి, మీ దగ్గర ఉన్న క్లాత్ మాకు మా రిక్వైర్మెంట్స్ బేస్ మీద స్టిచ్ చేసి ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు టైలర్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లాత్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారా? నో. వచ్చిన క్లాత్ని కన్వర్ట్ చేసి ఇస్తారు, అంతే కదా. మరి ఆ క్లాత్ ఎక్కడి నుంచి రావాలి? డిపార్ట్మెంట్ ఏ నుంచి. డిపార్ట్మెంట్ ఏ. ఓకేనా? మరి డిపార్ట్మెంట్స్ 2 types ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డిపెండెంట్ డిపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్. డిపెండెంట్ డిపార్ట్మెంట్స్కి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే, అది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా అదర్ డిపార్ట్మెంట్ హెల్ప్ కావాలి. దట్ ఈస్ డిపెండెంట్. అది వర్క్ కావాలంటే ఖచ్చితంగా అదర్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ కావాలి. హెల్ప్ అంటే ఏంటమ్మా? వర్క్లోనా? స్టాక్లో హెల్ప్ కావాలి. టైలరింగ్ డిపార్ట్మెంట్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా క్లాత్ డిపార్ట్మెంట్ నుంచి స్టాక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. క్లాతింగ్ డిపార్ట్మెంట్ నుంచి క్లాత్ టైలర్ డిపార్ట్మెంట్కి వెళ్తేనే టైలర్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్. ఓకేనా? మా టైలరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ కస్టమర్ డైరెక్ట్గా వాడే క్లాత్ తీసుకొచ్చి మన దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు కదా, అప్పుడు ఆపరేషన్ వస్తుంది కదా. ఇక టైలరింగ్ డిపార్ట్మెంట్ ఓన్ క్లాత్, కస్టమర్ ఓన్ క్లాత్ని తీసుకోరమ్మా, వాళ్ళ ఓన్ క్లాత్నే స్టిచ్ చేయడానికి రెడీగా ఉంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఆర్డర్స్ ఓన్లీ 1 type. దట్ ఈస్ మీరు కంప్లీట్గా మా దగ్గర నుంచే క్లాత్ కొనాలి, మా దగ్గరే స్టిచ్ చేయించుకోవాలి. ఓన్లీ క్లాత్ కొని బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు టైలరింగ్ డిపార్ట్మెంట్లో. అప్పుడు ఏమవుతాం, అది టైలరింగ్ డిపార్ట్మెంట్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా క్లాతింగ్ డిపార్ట్మెంట్ నుంచి క్లాత్ సప్లై అవ్వాలి. సరే సార్ సప్లై అవ్వాలి, అయితే ఏంటి సార్ ఎందుకు డిపార్ట్మెంట్ అకౌంట్స్ అంటే, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డిపార్ట్మెంట్ ప్రాఫిట్లో రన్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్ లాసెస్లో రన్ అవుతుంది, ఏ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ దగ్గర క్యాపిటల్ లాస్ అవుతుంది, అంతే కదా. బిజినెస్ కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ వేస్టేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఆర్ఎల్స్ ఎఫిషియెంట్ యూసేజ్ ఎక్కడ ఉంది, డిపార్ట్మెంట్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ తెలియాలి. మరి ఇవన్నీ తెలియాలంటే సపరేట్గా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయాలి, సపరేట్గా పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయాలి.
మా ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఓనర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2 questions ఆన్సర్ చేయాలి వాడికి. ఆ 2 questions ఏంటంటే వాట్స్ ద రిజల్ట్ అండ్ వాట్స్ ద పొజిషన్. ఈ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత మన రిజల్ట్ ఏంటి, మన పొజిషన్ ఎలా ఉంది. మా పొజిషన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ అని. రిజల్ట్ అంటే ట్రైనింగ్ బిఎంఎల్. మరి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ప్రాఫిట్ లో రన్ అవుతుందా, లాస్ లో రన్ అవుతుందా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి ఫైండ్ అవుట్ చేయాలంటే యాజ్ ఏ ఎంటిటీ, ఓవరాల్ ఎంటిటీ నువ్వు ఎలాగైతే ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తున్నావు, డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయండి సపరేట్ గా. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చేసేటప్పుడు ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ని సపరేట్ ఎంటిటీలా ట్రీట్ చేయండి. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ ని సపరేట్ ఎంటిటీలా ట్రీట్ చేయండి. మరి సపరేట్ ఎంటిటీ అంటే ఇండివిజువల్ డిపార్ట్మెంట్ సపరేట్ ఓపెనింగ్ స్టాక్, సపరేట్ పర్చేజెస్, సపరేట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సపరేట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సపరేట్ ఇన్కమ్స్, సపరేట్ సేల్స్, సపరేట్ క్లోజింగ్ స్టాక్, అన్నీ కూడా సపరేట్ చేయాలి. 90% డిపార్ట్మెంటల్లో అంతా లేబర్ వర్కే ఉంటుంది, అంతే కదా. శాలరీ టోటల్ ఇస్తాడు, ఆ శాలరీని ఎట్లా అలొకేట్ చేయాలో కింద స్పెసిఫై చేస్తాడు. బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్ నువ్వు అలొకేట్ చేయాలి. నీ బ్రెయిన్ ఏమైనా అప్లై చేస్తున్నావు అక్కడ, ఏం లేదు అక్కడ. ఒక 10% మనం బ్రెయిన్ అప్లికేషన్ ఉంటుంది. ఆ 10%లో ఒక 8% ఏమో స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేషన్లో, 2% ఏమో క్వశ్చన్లో స్పెసిఫికేషన్ లేకపోతే. ఓకేనా. సో ఎక్స్పెన్సెస్ని, ఇన్కమ్స్ని అలొకేట్ చేసుకోవాలి బిట్వీన్ డిపార్ట్మెంట్స్. మా క్వశ్చన్స్ 2 types ఉంటాయి. టైప్ 1 అన్నీ అలొకేట్ చేసి వాడే ఇస్తాడు సపరేట్గా. ఓకేనా. అన్ని అలొకేట్ చేసి డైరెక్ట్గా వాడే ఇస్తాడు. సాలరీ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి సపరేట్ అమౌంట్ ఇచ్చేస్తాడు. అది టైప్ 1. టైప్ 2 టోటల్ సాలరీ ఇస్తాడు, ఎలా అలొకేట్ చేయాలో చెప్తాడు. దట్ ఈస్ టైప్ 2. టైప్ 3 ఏంటంటే టోటల్ సాలరీ ఇస్తాడు, అంతే, ఇంకేం చెప్పడు. ఫస్ట్ టైప్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏ 5,000, డిపార్ట్మెంట్ బి 6,000, డిపార్ట్మెంట్ సి 9,000, ఇలా వాడే ఇచ్చేస్తారు సార్ సపరేట్గా. టైప్ 2 ఏబిసి టోటల్ ఎంటిటీ యొక్క సాలరీ అమౌంట్ 20,000. allocate that salary in the ratio of 5:6:9. అది క్వశ్చన్లో ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. ఆర్ ఎల్స్ సాలరీ 20,000, ఇంకా అలొకేట్, నువ్వే అలొకేట్ చేసుకో, ఎలా అలొకేట్ చేస్తావు. ఓకేనా. అంటే 90% క్వశ్చన్లో ప్రతి దానికి చెక్ చేసుకోవడం, ఆ సెగ్రిగేట్ చేసే స్పెసిఫికేషన్ ఉందా లేదా. When there is specification, we should account based on that specification only. ఆ స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో బేసిస్, అదే బేసిస్ తీసుకోవాలి. స్పెసిఫికేషన్ లేనప్పుడు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఎగ్జాంపుల్ ఓపెనింగ్ స్టాక్, ఖచ్చితంగా స్పెసిఫికేషన్ ఇవ్వాలి. ఓకే, ఓపెనింగ్ స్టాక్ సపరేట్గా ఇచ్చేస్తాడు. పర్చేజెస్ సపరేట్గా ఇచ్చేస్తాడు. క్యారేజ్ ఇన్వర్ట్స్ వచ్చింది. సో క్యారేజ్ ఇన్వర్ట్స్ తెలుసా? క్యారేజ్ ఇన్వర్ట్స్ అంటే చెప్పండి. ఎక్స్పెన్స్. ఓకే, ఎక్స్పెన్స్ దేనికోసం? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. మనం పర్చేస్ చేసిన గూడ్స్ మీద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ క్యారేజ్ ఇన్వర్ట్స్ అవుతుంది. ఓకేనా. సో పర్చేస్ చేసిన గూడ్స్ మీద క్యారేజ్ ఇన్వర్ట్స్. ఇప్పుడు క్వశ్చన్లో స్పెసిఫికేషన్ ఇచ్చాడా లేదా చెక్ చేయండి. If there is a specification, then based on that specification, we should allocate that expense between different departments. But అలా కాకుండా స్పెసిఫికేషన్ ఏమి ఇవ్వలేమా, సైలెంట్గా ఉన్నాడు. Then in such a case, that should be allocated in the ratio of purchase. Any departments in 2 or 3? Check చేయండి. 2 departments. ఆ 2 departments purchase value ఎలా ఉంది? ఈక్వల్గా ఉందా? సో క్యారేజ్ ఇన్వర్ట్స్ ఈక్వల్గా అలొకేట్ చేయండి. మా ఈవెన్ దో డిపార్ట్మెంట్ ఏకి అసలు క్యారేజ్ ఇన్వర్ట్స్ లేదు, అయినా కానీ అలొకేట్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో డిపార్ట్మెంట్ ఏకి అసలు క్యారేజ్ ఇన్వర్ట్స్ సంబంధం లేదంటే అప్పుడు అలొకేట్ చేయొద్దు. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్. క్యారేజ్ ఇన్వర్ట్స్ ఏ బేస్ తీసుకుంటాము? పర్చేస్ బేస్ తీసుకుంటాం. క్యారేజ్ అవుట్వర్డ్స్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. నువ్వు గూడ్స్ సేల్ చేసావు, కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి. వాడు ఏం చెప్పాడు కస్టమర్? మేమేమి తీసుకెళ్ళాం, మీరే డెలివరీ ఇవ్వండి. అంటే మన లొకేషన్ నుంచి కస్టమర్ లొకేషన్కి గూడ్స్ తీసుకెళ్ళడం కోసం యూజ్ చేసే ట్రాన్సిట్ ఛార్జెస్ మనం ఏమంటామా? క్యారేజ్ అవుట్వర్డ్స్. అంటే ఏంటి? సేల్స్ రేషియో. మీ సేల్స్ టర్న్ ఓవర్ రేషియో ఎలాగైతే ఉందో అదే రేషియోలో షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్
discount allowed. క్వశ్చన్లో స్పెసిఫికేషన్ చేయండి. స్పెసిఫికేషన్ ఇస్తే బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్. మా క్వశ్చన్లో స్పెసిఫికేషన్ ఇచ్చినప్పుడు లేదు డిస్కౌంట్ సేల్స్ రేషియోలో ఉండాలి, సో ఇది తప్పు, అది కరెక్ట్ కాదని చెప్పి మీరు సేల్స్ రేషియో చేయకూడదు. క్వశ్చన్లో ఏదైతే స్పెసిఫికేషన్ ఇస్తే ఆ స్పెసిఫికేషన్ చేయాలి. ఒకవేళ స్పెసిఫికేషన్ లేకపోతే అప్పుడు మాత్రం మన బ్రెయిన్ అప్లై చేయాలి. సో మన బ్రెయిన్ అప్లికేషన్ ఏం చేయాలి? ఇప్పుడు డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ ఎవరికి అలౌ చేస్తాము? మన కస్టమర్స్కి అలౌ చేస్తాం. కస్టమర్స్కి ఎందుకు అలౌ చేస్తాం? మనం సేల్ చేస్తాం కాబట్టి కస్టమర్ మనకు క్యాష్ ఇస్తాడు కాబట్టి ఇచ్చిన క్యాష్ని డిక్రీజ్ చేయడం కోసం డిస్కౌంట్ అలౌ చేస్తాం. అంటే సేల్ ఉంటేనే డిస్కౌంట్ ఉండే ఛాన్స్ ఉంది, అదర్వైజ్ నో. అంటే ఇక్కడ ఏంటమ్మా? డిస్కౌంట్ అలౌడ్కి బ్యాక్గ్రౌండ్ రీజన్ సేల్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్కి బ్యాక్గ్రౌండ్ రీజన్ పర్చేస్, క్యారేజ్ అవుట్వర్డ్స్ బ్యాక్గ్రౌండ్ రీజన్ సేల్స్. లైక్ వైజ్ డిస్కౌంట్ రిసీవ్డ్. నువ్వు పర్చేస్ చేస్తే కానీ నీకు డిస్కౌంట్ రాదు. పర్చేసే లేదనుకుందాం, డిస్కౌంట్ ఇస్తారు ఎవరైనా? అసలు డిస్కౌంట్ రిసీవ్డ్ అనే క్వశ్చనే వస్తుందా? నో. అంటే ప్రతిదానికి చెక్ చేయండి ఆ రీజన్ ఏంటి, అది రావడానికి రీజన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్. పర్చేసా సేలా? పర్చేస్ అయితే పర్చేస్ రేషియో, సేల్ అయితే సేల్స్ రేషియో. లైక్ వైజ్ సాలరీ ఇచ్చారమ్మా టోటల్, స్పెసిఫికేషన్ ఇచ్చారే చెక్ చేయండి. స్పెసిఫికేషన్ ఇచ్చారు, ఫైన్. అప్పుడు బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్. బట్ ఎప్పుడైతే స్పెసిఫికేషన్ ఇవ్వలేదో దీనికంటూ సోర్స్ ఇస్తాడమ్మా. సోర్స్ ఏ రేషియో అలొకేట్ చేయాలో సోర్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా? సో మనది ఒక షాప్ ఉందమ్మా. ఫస్ట్ ఫ్లోర్ ఏమో క్లాతింగ్ డిపార్ట్మెంట్, సెకండ్ ఫ్లోర్ ఏమో ఫుట్వేర్, సెకండ్ ఫ్లోర్ ఫుట్వేర్. సో ఇదంతా ఒకటే ఎంటిటీ, బట్ 2 డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఈ 2 డిపార్ట్మెంట్స్ డిపెండెంట్ డిపార్ట్మెంట్సా? నో, ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్. ఒక డిపార్ట్మెంట్ ఆపరేట్ అవ్వడం ఇంకో డిపార్ట్మెంట్తో సంబంధం లేదు. ఏమైనా స్టాక్ ట్రాన్స్ఫర్ ఉంటుందా క్లాతింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫుట్వేర్కి? నో. ఇప్పుడు క్వశ్చన్ ఏం చేశారంటే టోటల్ ఎంటిటీకి శాలరీ ఇచ్చారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏకి ఎంత, డిపార్ట్మెంట్ బికి ఎంత చెప్పాలి మనం. డిపార్ట్మెంట్ ఏ ఫస్ట్ ఫ్లోర్, డిపార్ట్మెంట్ బి సెకండ్ ఫ్లోర్. ఫ్లోర్ స్పేస్లో తీసుకుంటారా శాలరీ? ఈక్వల్ రేషియోనా? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్, ఫ్లోర్ ఏరియా సేమ్ 10,000 స్క్వేర్ ఫీట్, 10,000 స్క్వేర్ ఫీట్. ఈక్వల్ రేషియో తీసుకుంటారా? నో. బికాస్ అక్కడ ఏంటి బ్యాక్గ్రౌండ్, శాలరీ రావడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంప్లాయీస్ వర్క్ చేస్తే వాళ్ళకి శాలరీ పే చేయాలి. ఎంప్లాయీసే లేకపోతే నో శాలరీ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ శాలరీని బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రపోర్షన్లు చేయాలి. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. స్పెసిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా సోర్స్ క్వశ్చన్లో ఉంటుంది. ఓకేనా? క్లియర్? సపోజ్ ఎగ్జాంపుల్ క్లాతింగ్ డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఛార్జ్ ఉండడం, ఫుట్వేర్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. వాళ్ళ శాలరీ ఏంటి? క్లాతింగ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ శాలరీ క్లాతింగ్ డిపార్ట్మెంట్కి అలొకేట్ చేయాలి. ఫుట్వేర్ డిపార్ట్మెంట్. బట్ అలా కాకుండా టోటల్ ఎంటిటీకి ఒక జనరల్ మేనేజర్ ఉండడం. జనరల్ మేనేజర్ శాలరీ పే చేస్తారు కదా, మరి ఈ జనరల్ మేనేజర్ శాలరీ ఎలా అలొకేట్ చేస్తారు? టైం స్పెండ్ లేదు, అలొకేట్ చేసే ఆప్షన్ ఉందా? రీజనబుల్ బేస్ ఏమైనా తెచ్చుకోవచ్చా? ఏం తీసుకోలేం. దెన్ ఇన్ సచ్ కేస్ దట్ షుడ్ బి డెబిటెడ్ టు జనరల్ P&L. మా జనరల్ P&L అంటే అన్అలకబుల్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి. అన్అలకబుల్ అంటే అలొకేట్ చేయలేం, దాని బ్యాక్గ్రౌండ్ రీజన్ స్పెసిఫిక్గా రీజనబుల్ ఎస్టిమేట్ చేయలేం మనం. సో రీజనబుల్ ఎస్టిమేషన్ చేయలేని సిచ్యువేషన్లో దట్ షుడ్ బి డెబిటెడ్ టు జనరల్ P&L. జనరల్ P&L అంటే ఓవరాల్ ఎంటిటీ P&L, ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ P&L రావు. లైక్ వైజ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ శాలరీ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ టోటల్ ఓవరాల్ ఎంటిటీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. క్వశ్చన్లో స్పెసిఫికేషన్ చెక్ చేయండి. ఇఫ్ దర్ ఈస్ ఏ స్పెసిఫికేషన్ దెన్ బేస్డ్ ఆన్ స్పెసిఫికేషన్ నువ్వు ఫాలో అవ్వాల్సింది. లేదు అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ ఓవరాల్ ఎంటిటీకి, సో డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేట్ చేయలేము మనం అని చెప్పి మీరు నోట్ చేయకూడదు. క్వశ్చన్లో స్పెసిఫికేషన్ ఇచ్చారు, అది తప్పు, అలా చేయకూడదు అని చెప్పి మీరు నోట్ చేయదు. మీరు ఏం చేయాలి? క్వశ్చన్లో ఇచ్చాడా, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లో ఇచ్చినట్టు నోట్ చేయండి. ఇన్ కేస్ వెన్ దెర్ ఈస్ నో ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ దట్ అలొకేషన్, దెన్ ఇన్ సచ్ కేస్ గో విత్ జనరల్ P&L. allocate చేయలేని సిచ్యువేషన్, సో డెబిటెడ్ టు జనరల్ P&L. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఎంటిటీ కోసం లోన్ తీసుకున్నాం.
ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. మరి ఇంట్రెస్ట్ ఎట్లా అలొకేట్ చేస్తారు? తీసుకున్న లోన్ ఫుట్వేర్కి ఎంత యూజ్ చేశారు, క్లాతింగ్ ఎంత యూజ్ చేశారు క్వశ్చన్లో లేదు. అప్పుడు జనరల్ P&L. లైక్వైజ్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఆర్ ఎల్స్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఒక అసెట్ని సేల్ చేసాం ఎంటిటీలో, దాని మీద ప్రాఫిట్ లాస్ వచ్చింది, అది ఎట్లా అలొకేట్ చేస్తారు? తెలీదు, అసెట్ తెలీదు, ఏ డిపార్ట్మెంట్? జనరల్ P&L. అంటే మీనింగ్ ఏంటి? క్వశ్చన్లో స్పెసిఫికేషన్ లేదు, రీజనబుల్ ఎస్టిమేషన్ తీసుకునే స్కోప్ కూడా లేదు. ఓకేనా? మీరు అక్కడ నోట్ చేయకూడదు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ అసెట్ ఈస్ రిలేటెడ్ ఫుట్వేర్ బిజినెస్. అట్లా తీసుకొచ్చా? మా అజంప్షన్కి బ్యాక్వర్డ్ సమ్ లాజిక్ ఉండాలి. లాజిక్ లేకపోతే ఎవరికి నచ్చింది అది చేయొచ్చు, అంతే కదా? ఒక లాజికల్ రీజన్ ఉంటే అప్పుడు నువ్వేం చేయొచ్చు? అజంప్షన్ తీసుకోవచ్చు. అజంప్షన్ తీసుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తీసుకురమ్మా, లాజికల్ రీజన్ ఉంటేనే తీసుకుంటారు. ఆ లాజికల్ రీజనే రిప్రజెంటేషన్ అజంప్షన్. సో మనకు లాజిక్ ఏం లేదు అక్కడ తీసుకోవడానికి. సో దట్స్ వై ఏం చేయాలి? జనరల్ P&L. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ మొత్తం నేర్చుకుంది ఏంటి? ఏదైనా ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్ కానీ, పర్చేస్ కానీ, సేల్స్ కానీ క్వశ్చన్లో ఇచ్చిన స్పెసిఫికేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చేయాలి. But when there is no specification, then we should go with the general basic assumptions. Basic assumptions కి రీజనబుల్ అష్యూరెన్స్ లేదు, అక్కడ రీజనబుల్ లేదు. ఏంటి? మనం తీసుకునే అజంప్షన్ రీజనబుల్ గా లేదు. ఇన్ సచ్ ఎ కేస్ డైరెక్ట్లీ డెబిటెడ్ టు జనరల్ P&L. డైరెక్ట్లీ డెబిటెడ్ టు జనరల్ P&L. ఓకేనా? అర్థమవుతుందా? మరి డిపార్ట్మెంట్ లో మనం డిస్కస్ చేసి స్పెసిఫిక్ గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేసి ఇట్లా ఏం లేదు. మీకు డిపార్ట్మెంట్ టాపిక్ మొత్తంలో డౌట్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ స్టాక్ రిజర్వ్. ఓన్లీ స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ ఇంకేదైనా డౌట్ ఉందా అంటే అది అలొకేషన్ బేసిస్. అలొకేషన్ బేసిస్. అలొకేషన్ బేసిస్ కావాలంటే ఏం చేయాలి? అది మనం ఏదో లిస్ట్ ఇచ్చి ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పడానికి కాదు, మీ బ్రెయిన్లో ఉండాలి బ్యాక్గ్రౌండ్. అది రావడానికి రీజన్ ఏంటి? మీకు మెటీరియల్ చూసుకుంటే స్టార్టింగ్లో లిస్ట్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అలొకేషన్ బేసిస్, రెంట్, రేట్స్ అండ్ taxes, రిపేర్స్, మెయింటెనెన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ బిల్డింగ్. ఏమైనా ఫ్లోర్ ఏరియా ఆక్యుపైడ్ బై ఈచ్ డిపార్ట్మెంట్ ఇఫ్ గివెన్, అదర్వైజ్ ఆన్ టైం బేసిస్. అదర్వైజ్ ఆన్ టైం బేసిస్ అన్న ఈ క్వశ్చన్ ఈ పాయింట్ నువ్వు చదవపోయినా కానీ నువ్వు రీజనబుల్గా క్వశ్చన్లు ఇచ్చిన దాన్ని బట్టి చూసి చేయొచ్చు. లిస్ట్ నేర్చుకొని బై హార్ట్ చేశారనుకోండి, లిస్ట్లో దీని ప్లేస్లో ఇది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, రెంట్ ప్లేస్లో కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది? మిస్టేక్ అవుతుంది. సంథింగ్ కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఓకేనా? ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ ఇచ్చారు కంబైన్డ్గా అన్నిటికీ కలిపి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్స్యూమ్డ్, అంతే కదా? యూనిట్స్లో మెజర్ చేస్తారు. సో యూనిట్స్ కన్సంప్షన్ క్వశ్చన్లో ఇస్తారు, క్వశ్చన్లో ఇవ్వలేదు, జనరల్ P&L. అంటే రీజనబుల్ అజంప్షన్ తీసుకునే స్కోప్ లేదు. స్కోప్ లేనప్పుడు జనరల్ P&L వెళ్ళాలి. అంతే, నీకు రీజనబుల్ అజంప్షన్ తెలీదు అప్పుడు జనరల్ P&L తీసుకెళ్ళకూడదు, తెలుసుకోవాలి. ఓకేనా? నీకు తెలియదు అని చెప్పి అన్ని జనరల్ P&Lకి ఇచ్చామనుకోండి, అట్నుంచి అట్టే పోతారు బయటికి. ఓకేనా? అంటే ఇక్కడ 3 points. స్పెసిఫికేషన్ ఇచ్చాడో లేదా చెక్ చేయండి. ఇఫ్ దర్ ఇస్ ఎ స్పెసిఫికేషన్ దెన్ గో విత్ దట్ స్పెసిఫికేషన్. వెన్ దర్ ఇస్ నో స్పెసిఫికేషన్ దెన్ గో విత్ జనరల్ బేసిక్ అజంప్షన్స్. జనరల్ బేసిక్ అజంప్షన్ తీసుకునే స్కోప్ లేదు, అప్పుడు మాత్రమే జనరల్ P&L. లాస్ట్ ఆప్షన్ జనరల్ P&L. స్పెసిఫికేషన్ లేదు, కమాన్ డైరెక్ట్ జనరల్ P&L. అవునా? నో, బేసిక్ జనరల్ అజంప్షన్స్ తీసుకోవాలి. అది తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, స్కోప్ లేదు, తీసుకునే స్కోప్ లేదు, అప్పుడు జనరల్ P&Lకి వెళ్ళాలి. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏ. డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి. సో డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అమ్మా. మా డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ హ్యూజ్గా ఉంటుంది. ఇండిపెండెంట్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఉండదు అంటే అలా కాదమ్మా. నామినల్ ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు, నామినల్ ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు, కంప్లీట్గా ట్రాన్స్ఫర్స్ ఉండవు అని చెప్పట్లేదు ఇక్కడ. దెర్ మే బి ఏ ట్రాన్స్ఫర్స్ బట్ నామినల్ ట్రాన్సాక్షన్స్. ఇన్ కేస్ ఆఫ్ డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ అండ్ డిపార్ట్మెంట్ బి డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ అనుకున్నాం. సో స్టాక్ ట్రాన్స్ఫర్ ఏ నుంచి బికి ట్రాన్స్ఫర్ అవుతుంది. 10,000 కాస్ట్ ఎవరికమ్మా? యాక్చువల్గా కాస్ట్ టు డిపార్ట్మెంట్ ఏ, కాస్ట్ టు డిపార్ట్మెంట్ ఏ.
ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ నుంచి డిపార్ట్మెంట్ బికి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యే కేసెస్ 3 కేసెస్లో ట్రాన్స్ఫర్ వచ్చింది. అంటే 3 సిచ్యువేషన్స్లో ట్రాన్స్ఫర్ వచ్చింది, 3 వేస్లో ట్రాన్స్ఫర్ వచ్చింది. ఒకటి డైరెక్ట్గా యాజ్ కాస్ట్, ఎట్ కాస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎట్ కాస్ట్ ట్రాన్స్ఫర్ అయితే అసలు ప్రాబ్లమే లేదమ్మా. ఆ స్టాక్ నీ దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న సేమ్ కాస్ట్, ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ కాస్ట్, నో డౌట్, అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏమి. బట్ అలా కాకుండా 10,000 ప్లస్ సమ్ లోడింగ్. సపోజ్ లోడింగ్ ఎగ్జాంపుల్ 2,000 అనుకుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత? 12,000. బట్ అలా కాదు, స్టాక్ ట్రాన్స్ఫర్ మార్కెట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉంది. మార్కెట్లో సేల్ ప్రైస్ 13,000. 10,000 ప్లస్ ప్రాఫిట్ 3,000. సో ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు 13,000. మా స్టాక్ ట్రాన్స్ఫర్ అయింది నాట్ ఎట్ కాస్ట్, అంటే ఏదర్ లోడింగ్ యాడ్ అయ్యింది ఆర్ ఎల్స్ సేమ్ లైక్ మార్కెట్ ప్రైస్ లాగా ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవడం వల్ల ప్రాబ్లం ఎరేజ్ అవుతాం. కాస్ట్కి ట్రాన్స్ఫర్ అయిన ప్రాబ్లం లేదు, ఇన్వాయిస్ ప్రైస్కి ట్రాన్స్ఫర్ అయిన ప్రాబ్లం లేదు, మార్కెట్ ప్రైస్ ట్రాన్స్ఫర్ అయిన ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన స్టాక్ బి క్లోజింగ్ స్టాక్లో ఉంటేనే నీకు ప్రాబ్లం వస్తుంది. ఎగ్జాంపుల్ 12,000కి ట్రాన్స్ఫర్ అయింది, ఈ 12,000 మార్కెట్లో సేల్ అయిపోయింది డిపార్ట్మెంట్ బి నుంచి. ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏం ప్రాబ్లం లేదు, బికాస్ నువ్వు ఇక్కడ 2,000 రికగ్నైజ్ చేసినా కానీ ఆ 2,000 డిపార్ట్మెంట్ బికి మార్కెట్ నుంచి వచ్చేసింది, కస్టమర్ నుంచి. Problem comes when only if transferred stock in receiving department closing stock. Transferred stock from one department to other department, that other department closing stock lo transfer అయిన stock ఉంటేనే నీ ప్రాబ్లం. అండ్ అప్పుడు కూడా ఏంటమ్మా, ఎట్ కాస్ట్ అయితే ప్రాబ్లం లేదు, స్టాక్ మన దగ్గర ఉన్న మార్కెట్లో సేల్ అయినా నో ఇష్యూ. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూడమ్మా. డిపార్ట్మెంట్ ఏ cost 10,000, transfer price 12,000. Transfer price 12,000. So at cost over and above cost, over and above cost. So 12,000 కి మనం ట్రాన్స్ఫర్ చేసాము డిపార్ట్మెంట్ బికి. డిపార్ట్మెంట్ బికి 12,000కి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకేనా? సో డిపార్ట్మెంట్ బిలో 12,000 ఏమవుతాం, అది కాస్ట్ ఆఫ్ పర్చేజ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ పర్చేస్ అంతే, ఇంకేం కాస్ట్ లేదు. అండ్ డిపార్ట్మెంట్ బి ట్రాన్స్ఫర్ ఎంత, అసలు బిజినెస్ జరగలేదు, ఇయర్ ఎండ్ వచ్చేసింది, ఈరోజు ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ, డిపార్ట్మెంట్ బి పాయింట్ ఆఫ్ వ్యూ. డిపార్ట్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో బై ట్రాన్స్ఫర్ 12,000 నోట్ చేస్తాం మనం, అవునా కదా? బై ట్రాన్స్ఫర్ 12,000. డిపార్ట్మెంట్ ఏకి 10,000 ఇనిషియల్గా కాస్ట్ కదా, సో డెబిట్ సైడ్ కాస్ట్ 10,000 నోట్ చేస్తున్నాం మనం. కాస్ట్ 10,000. డిపార్ట్మెంట్ బికి కాస్ట్ కదా, ఎంత కాస్ట్? 12,000. 12,000. సేల్స్ ఏమైంది డిపార్ట్మెంట్ బిలో? ఏమీ లేదు. సేల్సా? ఏమీ లేదు. సో డిపార్ట్మెంట్ బి పర్చేజ్ చేసిన స్టాక్ అలాగా ఉంది, ఇయర్ ఎండ్ వచ్చింది. యాజ్ పర్ AS2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయాలి కదా, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఎన్ఆర్వి ఇన్ఫర్మేషన్ లేదు, 0 అని తీసుకుంటారా? ఏం చేస్తారమ్మా, కాస్ట్లో క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ అంటే AS2 ప్రకారంగా కాస్ట్ ఆఫ్ పర్చేస్, కాస్ట్ ఆఫ్ కన్వర్షన్, అదర్ కాస్ట్. కన్వర్షన్ లేదు, అదర్ కాస్ట్ లేదు, కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఉందా లేదా? ఎంత? 12,000. సో క్లోజింగ్ ఇన్వెంటరీ రికార్డెడ్ ఎట్ 12,000. క్లోజింగ్ స్టాక్ 12,000. No profit, no loss in case of department B. When it comes to department A, profit ఉందా లేదా? Yes. 2. Gross profit 2,000. ఎప్పుడమ్మా ఇది? ఇండివిజువల్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటమ్మా, డిపార్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్ కనపడాలి. సో దట్స్ వై 10,000లో ఉన్న 10,000 ఉన్న కాస్ట్ ని 12,000కి ట్రాన్స్ఫర్ చేసి, సో దట్స్ వై 2,000 ప్రాఫిట్ గెయిన్, గ్రాస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. ఎంటిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డిపార్ట్మెంట్ బి అసలు ట్రేడింగ్ ఏమీ జరగదు, ఓన్లీ కాస్ట్ పర్చేస్ చేశారు, అలాగే ఉన్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ సపరేట్ కరెక్ట్గానే చేశారు. ఇప్పుడు ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూ
ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెనింగ్ స్టాక్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. పర్చేస్ నోట్ చేస్తాం. సో టోటల్ డిపార్ట్మెంట్ వైజ్ పర్చేస్ నోట్ చేస్తాం. ఓవరాల్ గ్రాస్ ప్రాఫిట్, డిపార్ట్మెంట్ వైజ్ గ్రాస్ ప్రాఫిట్ ని నోట్ చేస్తాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 2000. డిపార్ట్మెంట్ బి గ్రాస్ ప్రాఫిట్ నిల్. టోటల్ గ్రాస్ ప్రాఫిట్ జనరల్ P&L ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. సో బై ప్రాఫిట్ 2000 నోట్ చేస్తాం మనం. బై ప్రాఫిట్ 2000 నోట్ చేస్తాం. ఇదేంటమ్మా? ఎంటిటీ టు ఓవరాల్ ప్రాఫిటా? ఇంకా ఓవరాల్ ప్రాఫిట్ రాలే మనకి. మనం ఏం చేసాం? ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ ప్రాఫిట్ మొత్తం యాడ్ చేసి జనరల్ P&L లో క్రెడిట్ చేసాం. డిపార్ట్మెంట్ వైజ్ వచ్చిన నెట్ ప్రాఫిట్ ని జనరల్ P&L ట్రాన్స్ఫర్ చేయాలి. జనరల్ P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ ప్రాఫిట్ జనరల్ P&L క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం. ఎక్కడ? క్రెడిట్ సైడ్. ఇప్పుడు చెక్ చేయండి ఓవరాల్ గా డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ 2 డిఫరెంట్ పర్సన్స్ అయితే ఇప్పుడు ఓన్లీ 1 పర్సన్. అంటే ఏమైనా సేమ్ కామన్ సెన్స్. నేను ఫస్ట్ నుంచి చెప్తా. ఈ పాకెట్ లోంచి స్టాక్ ఈ పాకెట్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఎట్ కాస్టా? నో, ఎట్ ఓవర్ అండ్ అబోవ్ కాస్ట్. ఈ పాకెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ ట్రాన్స్ఫర్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో 12,000 వచ్చింది. అవునా కదా? స్టాక్ పర్చేజ్ చేసిన పాయింట్ అక్కడ నుంచి 12,000 అవుట్ఫ్లో అయింది. కానీ ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా పాకెట్ లో ఇన్ఫ్లో ఎక్స్ట్రా వచ్చిందా? నో. 2 పాకెట్స్ లో క్యాష్ అటు ఇటు తిరిగింది అంతే. ఇండివిజువల్ పాకెట్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ ఏ ప్రాఫిట్. బట్ when it comes to overall entity point of view that is not a profit. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రాఫిట్ ని డిక్రీజ్ చేయాలి. ఏం చేయాలి? ప్రాఫిట్ ని డిక్రీజ్ చేయాలి. మరి ప్రాఫిట్ ని డిక్రీజ్ చేయాలి అంటే జనరల్ P&L లో డెబిట్ సైడ్ నోట్ చేస్తామా, క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం? చెప్పండి. డెబిట్ సైడ్ కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాఫిట్ 2000. ఇప్పుడు ఈ 2000 డిక్రీజ్ చేయాలి. 2000 డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? స్ట్రైక్ ఆఫ్ చేసి 0 అని రాస్తారా? ఏం చేయాలి? డెబిట్ సైడ్ నోట్ చేయాలి. సో డెబిట్ సైడ్ 2000 నోట్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది? ఓవరాల్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపార్ట్మెంట్ వచ్చిన ప్రాఫిట్ ఎంటిటీకి ప్రాఫిట్ కాదు. సో దట్స్ వై ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఎలా క్యాన్సిల్ అయిందమ్మా? జనరల్ P&L డెబిట్ చేయడం వల్ల. సో జనరల్ P&L అకౌంట్ డెబిట్. జనరల్ P&L అకౌంట్ డెబిట్ 2000. అదే కదా మనం చేసింది. జనరల్ P&L డెబిట్ అయింది 2000. ఇప్పుడు ఇండివిజువల్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపార్ట్మెంట్ ఏ క్లోజింగ్ స్టాక్ ఏమైనా ఉందా? నో. ఉన్న పర్చేజ్ చేసిన స్టాక్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. నో క్లోజింగ్ స్టాక్ నిల్. ఇప్పుడు డిపార్ట్మెంట్ బి క్లోజింగ్ స్టాక్ చేయడం ఎంత ఉంది? 12,000. ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలా, ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? ఎంటిటీ పాయింట్ ఆఫ్. మరి ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ 12,000 10,000? 10,000. కానీ ఇక్కడ ఏం వచ్చేసారమ్మా? 12,000 వచ్చేసారు. ఈ 12,000 ఏంటి? అసెటా ఎక్స్పెన్సా? అసెటే కదా. క్లోజింగ్ స్టాక్ అసెటా ఎక్స్పెన్సా? అసెట్. 10,000 ఉండాల్సిన అసెట్ 12,000 నోట్ చేశారు. అది 12,000 కాదు 10,000. కరెక్ట్ చేసుకోవాలి. అసెట్ ఏం చేయాలమ్మా? డిక్రీజ్ చేయాలి. మరి అసెట్ డిక్రీజ్ అంటే డెబిటా క్రెడిటా? క్రెడిట్. సో టు స్టాక్ రిజర్వ్ బ్రాకెట్లో క్లోజింగ్ స్టాక్ 2,000. అంటే ఇక జనరల్ P&L డెబిట్ అయిన వచ్చేయాలమ్మా 2 స్టాక్ రిజర్వ్. టు స్టాక్ రిజర్వ్. అర్థమవుతుందా? ఎంట్రీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ స్టాక్ రిజర్వ్ ఇన్ క్లోజింగ్ స్టాక్. ఎంట్రీ ఏంటమ్మా? జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. జనరల్ P&L అకౌంట్ డెబిట్ టు స్టాక్ రిజర్వ్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్లో ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి ఈ 12,000 ఏమవుతుందమ్మా? ఎక్స్పెన్స్ అయిపోద్ది. ఓపెనింగ్ స్టాక్ 12,000 ఎక్స్పెన్స్ అయిపోద్ది. ఎక్స్పెన్స్ అయింది అంటే రియలైజ్ అయినట్టమ్మా. అది ఏమన్నట్టు? రియలైజ్ అయినట్టు. బికాస్ కరెంట్ ఇయర్ ఆ ఓపెనింగ్ స్టాక్ సేల్ చేసేస్తాం మనం, అంటే రియలైజ్ అయినట్టు. మరి రియలైజ్ అయిపోతే మనకేమైనా ప్రాబ్లం ఉందా? రియలైజ్ అయితే ప్రాబ్లం లేదు. ఉందా ప్రాబ్లం ఏమన్నా? నో. ఇప్పుడు స్టాక్ రిజర్వ్ లెడ్జర్ చూడమ్మా. స్టాక్ రిజర్వ్ లెడ్జర్ ఈ ఎంట్రీని పోస్ట్ చేయడము. డెబిట్ సైడా క్రెడిట్ సైడా? క్రెడిట్ సైడ్. ఏమన్నా నోట్ చేయాలి? బై జనరల్ P&L. ఇది ఇయర్ 1. అదొకటే అయిపోయింది రికార్డింగ్. ఎంత? 2,000. సో టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,000. నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా అది. సో ఇయర్ 2 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,000 వచ్చింది.
బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2000 వచ్చింది. ఇయర్ 1 లో మనం ఏం చేసామో స్టాక్ ట్రాన్స్ఫర్ అయిన స్టాక్ మార్కెట్లో సేల్ అవ్వలేదు కాబట్టి ఆ స్టాక్ వాల్యూ కరెక్ట్ కాదని చెప్పి డిక్రీజ్ చేసాం. డిక్రీజ్ చేసి ప్రాఫిట్ డిక్రీజ్ చేసాం. మరి ఇయర్ 2 లో సేమ్ స్టాక్ ఉందా మన దగ్గర? నో, ఎక్స్పెన్స్ లా కన్వర్ట్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటో అసెట్ రియలైజ్ అయిపోయింది. మరి రియలైజ్ అయినప్పుడు లోడింగ్ కూడా రియలైజ్ అయి ఉంటుంది కదా. కానీ ఆ స్టాక్ మీద ప్రీవియస్ ఇయర్ నువ్వు స్టాక్ రిజర్వ్ క్రియేట్ చేసావు. ఇప్పుడు స్టాక్ లేదు, రిజర్వ్ ఉండడం కరెక్టా? ఫర్ క్రియేషన్ ఆఫ్ రిజర్వ్ నువ్వు ఏం చేసామా? జనరల్ P&L టు స్టాక్ రిజర్వ్ నోట్ చేసాం. మరి ఇప్పుడు ఉన్న రిజర్వ్ ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే ఎంట్రీ ఏంటమ్మా? స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు జనరల్ P&L. సో ఇప్పుడు ఏమవుతుంది? 2 జనరల్ P&L 2000. దాన్ని మీరు ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు జనరల్ P&L 2000. స్టాక్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు జనరల్ P&L 2000. ఏంటిది? ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్. ఓకేనా? స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ మాత్రం నేర్పించాను మేము, ఇంకా రిజర్వ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పించలేదు. ఎంట్రీ ఓకేనా? జనరల్ P&L టు స్టాక్ రిజర్వ్ టు జనరల్ P&L. జనరల్ P&L టు స్టాక్ రిజర్వ్ ఏంటమ్మా? క్లోజింగ్ స్టాక్ రిజర్వ్. ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ అయితే స్టాక్ రిజర్వ్ టు జనరల్ P&L. ఓపెనింగ్ స్టాక్ లో ఉన్న రిజర్వ్ ఎలిమినేట్ చేయడం వల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. క్లోజింగ్ స్టాక్ లో ఉన్న రిజర్వ్ ఎలిమినేట్ చేయడం వల్ల ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై క్లోజింగ్ స్టాక్ రిజర్వ్ అప్పుడు డెబిట్, ఓపెనింగ్ స్టాక్ రిజర్వ్ అప్పుడు క్రెడిట్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? నో. కూర్చోండి. స్టాక్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి వెళ్ళిందమ్మా? డిపార్ట్మెంట్ ఏ నుంచి స్టాక్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన స్టాక్ ఎక్కడ ఉంది? డిపార్ట్మెంట్ బి క్లోజింగ్ స్టాక్ లో ఉంది. డిపార్ట్మెంట్ బి క్లోజింగ్ స్టాక్ లో ఉంది. మీరు చూడండి, ప్రతి క్వశ్చన్ లో తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఏ అనేది సెండింగ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఏ అనేది సెండింగ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ బి అనేది రిసీవింగ్ డిపార్ట్మెంట్. సో రిసీవింగ్ డిపార్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్ లో సెండింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాక్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 12,000 ట్రాన్స్ఫర్ అయింది, కరెక్టే. బట్ ఆ 12,000 లో డిపార్ట్మెంట్ బిలో 6,000 ఆల్రెడీ సేల్ అయి ఉండొచ్చు. సేల్ అయిన స్టాక్ తో మనకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఈజ్ ఓన్లీ విత్ స్టాక్ లయింగ్ ఇన్ ద క్లోజింగ్ స్టాక్. సో ప్రాబ్లం పెద్ద చేసుకోకుండా సింపుల్ గా 12,000 మొత్తం క్లోజింగ్ స్టాక్ లో ఉంది అనుకోండి. 12,000 మొత్తం కూడా క్లోజింగ్ స్టాక్ లో ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ కాబట్టి మన ఎగ్జాంపుల్ కాబట్టి మనం ఏం చేసాం? సింపుల్ గా 10,000 కాస్ట్, 2,000 ప్రాఫిట్, 12,000 ట్రాన్స్ఫర్ ప్రైస్. ఇందులో ప్రాఫిట్ ఎంత ఉంది అంటే 2,000 ప్రాఫిట్ ఉంది. అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇలా ఇవ్వరమ్మా క్వశ్చన్లో ఎలా ఇస్తారంటే స్టాక్ ట్రాన్స్ఫర్ ఎట్ 20% ఆన్ కాస్ట్. 20% ఆన్ కాస్ట్. ఈ 20% అని ఎవరిదమ్మా? డిపార్ట్మెంట్ ఏదా డిపార్ట్మెంట్ బీదా? డిపార్ట్మెంట్ ఏ. సింపుల్ చెప్పండి, డిపార్ట్మెంట్ ఏ జీపీ రేషియో ఇచ్చారు మనకి. దట్ ఈస్ 20% ఆన్ కాస్ట్. 20% ఆన్ కాస్ట్. ట్రాన్స్ఫర్ అండ్ స్టాక్ ఏ డిపార్ట్మెంట్ లో ఉందమ్మా? డిపార్ట్మెంట్ బి లో ఉంది. సో డిపార్ట్మెంట్ బి ఉన్న క్లోజింగ్ స్టాక్ 12,000. డిపార్ట్మెంట్ బి క్లోజింగ్ స్టాక్ కి డిపార్ట్మెంట్ ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అప్లై చేస్తే స్టాక్ రిజర్వ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ ఇన్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి వస్తుంది. స్టాక్ రిజర్వ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ. స్టాక్ రిజర్వ్ అంటే ఏంటమ్మా? లోడింగ్ ఆఫ్ ఏ ఇన్ స్టాక్ ఆఫ్ బి. సో 12,000. ఇప్పుడు చెప్పండి, 12,000 కాస్టా ట్రాన్స్ఫర్ ప్రైస్? ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంతకి ఈక్వల్ అమ్మా? ఇక్కడ 120కి ఈక్వల్ అవుతుంది. 20% ఆన్ కాస్ట్. ఇఫ్ కాస్ట్ is 100, then loading is equals to 20, transfer price is equals to 120. Here 12,000 is 120కి ఈక్వల్. సో into 20 divided by 120, that is equals to 2,000. అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు స్టాక్ రిజర్వ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏ ఎక్కడ ఉంటుందమ్మా? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి. మరి టోటల్ క్లోజింగ్ స్టాక్ లో ఉంటుందా? నో. ఇన్ దాట్ టోటల్ క్లోజింగ్ స్టాక్ వాట్ ఎవర్ స్టాక్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్ దాట్ రిజల్టెడ్ అమౌంట్ మీద
GP ratio of sending department applies, you will get a stock reserve. So question చేస్తారా ఇప్పుడు సరే చేయండి. Cost to the department A 10,000. GP ratio is equals to cost to the department A 10,000. GP ratio is equal to 25% on sale. 25% on sale. Total stock lying in department B. One 25% on cost చేసుకోండి. Total stock lying in B. అంటే ట్రాన్స్ఫర్ అండ్ టోటల్ స్టాక్ మొత్తం B లోనే ఉంది. ట్రాన్స్ఫర్ అండ్ క్లోజింగ్ స్టాక్ టోటల్ స్టాక్ మొత్తం B క్లోజింగ్ స్టాక్ లో ఉంది. ఓకేనా? నౌ టెల్ మీ ట్రాన్స్ఫర్ ప్రైస్ అండ్ అన్రియలైజ్డ్ గెయిన్. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత? 12,500. అంటే మీనింగ్ ఏంటమ్మా, డిపార్ట్మెంట్ B లో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 12,500. $2,500 లోడింగ్. సింపుల్ క్వశ్చన్ కదా, అవునా కదా? 12,500 అనేది ట్రాన్స్ఫర్ ప్రైస్ కి ఈక్వల్. క్వశ్చన్ ఏం చెప్పారమ్మా, లోడింగ్ 25% ఆన్ కాస్ట్ ఇచ్చాను నేను. ఓకేనా? 12,500 ట్రాన్స్ఫర్ ప్రైస్, 25% ఆన్ కాస్ట్ ఇచ్చాను. 25% ఆన్ కాస్ట్ ఇచ్చాను అంటే కాస్ట్ 100, ట్రాన్స్ఫర్ ప్రైస్ 125, ప్రాఫిట్ 25. ఇది ఎంతకి ఈక్వల్ అమ్మా? 125కి ఈక్వల్. సో 12,500 into 25 divided by 125, that is equals to 2,500. అంతే కదా, అవునా కదా? GP స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ B into GP ratio of department A. Now same question. In this 12,500, 6,000 is transferred from department A. ఈ 12,500 లో 12,500 స్టాక్ ఉంది కదా, క్లోజింగ్ స్టాక్. బట్ ఆ క్లోజింగ్ స్టాక్ మొత్తం డిపార్ట్మెంట్ ఏ నుంచి వచ్చింది కదమ్మా. డిపార్ట్మెంట్ ఏ నుంచి వచ్చిన ఉన్న స్టాక్ ఓన్లీ 6,000. ఓన్లీ 6,000. అప్పుడు స్టాక్ రిజర్వ్ 12,500 మీద చేస్తారా 6,000 మీద క్యాలిక్యులేషన్ చెప్పడం. 6,000 into 25 divided by 125, హౌ మచ్? ఎంత? 1,200. ఓకేనా? అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఫస్ట్ కి ఏంటంటే టోటల్ స్టాక్ ట్రాన్స్ఫర్ మొత్తం స్టాక్ క్లోజింగ్ స్టాక్ లో ఉందని చెప్పాను. అప్పుడు మీరు ఏం చేస్తారు, టోటల్ 12,500 మీద ఫైండ్ అవుట్ చేస్తారు. టోటల్ 12,500 మీద ఫైండ్ అవుట్ చేస్తారు. డిపార్ట్మెంట్ B లో టోటల్ స్టాక్ 12,500, బట్ ఇన్ దట్ 12,500 ఓన్లీ 6,000 ఈస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ A. ఓన్లీ 6,000 ఈస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ A. అప్పుడు ఏం చేశారు, 6,000 కే క్యాలిక్యులేట్ చేయాలి. ఈవెన్ దో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈస్ 12,500, బట్ వీ షుడ్ క్యాలిక్యులేట్ రిజర్వ్ ఓన్లీ ఆన్ స్టాక్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్. స్టాక్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చేస్తారా? క్లోజింగ్ స్టాక్ డిపార్ట్మెంట్ A, డిపార్ట్మెంట్ B 10,000, 15,000. టూ డిపార్ట్మెంట్స్ లో క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు 10,000, 15,000. GP ratio 10% on sale, 15% on sale. ఓకేనా? ఫైన్ stock reserve. Find stock reserve of
A and of B. Point ఏంటంటే total stock first case అమ్మా ఇది first case total stock in each department is transferred from other department. Total stock in each department is transferred from other department. Case number 2. Case number 2. 50% of closing stock in each department transferred from other department. 50% closing stock in each department is transferred from other department. Find out this చెప్పండి. Stock reserve in A first case చెప్పండి first. దాని తర్వాత second case కి వెళ్దాం. Stock reserve of A and stock reserve of B. మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి పర్లేదు. 1304 is reserve of A. మా reserve of A వేరు, reserve in A వేరు. Stock reserve of A వేరు, stock reserve in A వేరు. ఓకేనా? Stock reserve of A is 13,400. Stock reserve of B further చెప్పండి ఏది వస్తే 1363. Any other answer? ప్రీవియస్ క్వశ్చన్ చేస్తారు కదా, సేమ్ రూల్ అప్లై చేయండి అమ్మా. క్వశ్చన్ అర్థమైందా నాది? క్వశ్చన్ అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా ఏమైనా? అర్థమైందా క్వశ్చన్? సెకండ్ చూడండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయింది అంతే. బట్ ఈ ఎగ్జాంపుల్లో డిపార్ట్మెంట్ నుంచి బికి ట్రాన్స్ఫర్ అయింది, బి నుంచి ఏకి ట్రాన్స్ఫర్ అయింది. డిపార్ట్మెంట్ ఏ క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు? 10,000. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? టోటల్ స్టాక్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్. అంటే డిపార్ట్మెంట్ ఏలో ఉన్న క్లోజింగ్ స్టాక్ 10,000 మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? డిపార్ట్మెంట్ బి నుంచి వచ్చింది. డిపార్ట్మెంట్ బి నుంచి వచ్చింది, అవునా కదా? ఇప్పుడు నీకు డిపార్ట్మెంట్ ఏ స్టాక్ రిజర్వ్ కావాలి అంటే ఎక్కడ ఉంటాం? అది క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ బిలో ఉంటుంది. డిపార్ట్మెంట్ ఏ స్టాక్ రిజర్వ్ కావాలి అంటే అది ఎక్కడ ఉంటుంది? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి. అంతే. ఇక స్టాక్ రిజర్వ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రాఫిట్. ప్రాఫిట్ ఆఫ్ ఏ కావాలి, ఎక్కడ ఉంటుంది? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బిలో ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ బి ఎంత? 15,000. సో 15,000 ఇంటూ జీపీ రేషియో ఆఫ్ ఏ. జీపీ రేషియో ఆఫ్ ఏ. జీపీ రేషియో ఎంత ఇచ్చారమ్మా? 10% ఆన్ సేల్. 15,000 సేల్ ప్రైసే కదా, ఇంటూ 10%. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1,500. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టాక్ రిజర్వ్ ఆఫ్ బి కావాలి. స్టాక్ రిజర్వ్ ఏంటమ్మా? ప్రాఫిట్. ప్రాఫిట్ ఆఫ్ బి ఎక్కడ ఉంటుంది? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఏ. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఏ ఎంత? 10,000. సో 10,000 ఇంటూ పర్సంటేజ్ ఎవరికి తీసుకోవాలమ్మా? బిది తీసుకోవాలి. బి ఎంత పర్సంటేజ్? 15%. హౌ మచ్? అర్థమైందా? సపోజ్ అదే క్వశ్చన్ నేను స్టాక్ రిజర్వ్ ఇన్ ఏ అని ఇచ్చాను అనుకోండి,
అప్పుడు మీరు ఏం చేయాలమ్మా, ఏ క్లోజింగ్ స్టాక్ తీసుకోవాలి, 10,000 ఇంటూ 15% ఆఫ్ బి. అప్పుడు ఏమవుతుంది, ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ వస్తుంది. మా ఆఫ్ ఏ వేరు, ఇన్ ఏ వేరు. స్టాక్ రిజర్వ్ ఇన్ ఏ అనుకోండి, అంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఏలో ఎంత రిజర్వ్ ఉంది అని. స్టాక్ రిజర్వ్ ఆఫ్ ఏ అనుకోండి, ఏ ప్రాఫిట్ ఏ స్టాక్ లో ఉంటుందమ్మా, బి స్టాక్ లో ఉంటుంది. క్లియరా? ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ కేసు చేయండి అమ్మా. మీరు మళ్ళీ చెప్పాలా? డిపార్ట్మెంట్ ఏ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందమ్మా, 10,000. డిపార్ట్మెంట్ బి జీపీ రేషియో ఎంత ఉంది, 15% ఆన్ సేల్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, టోటల్ 10,000 క్లోజింగ్ స్టాక్ అనేది బి నుంచి ట్రాన్స్ఫర్ అయింది అని ఇచ్చాడు. అది సెకండ్ పాయింట్ అమ్మా, సపరేట్ పాయింట్, సపరేట్ క్వశ్చన్ అది. ఇది ఫస్ట్ కేసు, ఇది కేస్ 2. సేమ్ ఇన్పుట్స్, కేస్ 1 సపరేట్ క్వశ్చన్, కేస్ 2 సపరేట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు కేస్ 1 డిస్కస్ చేస్తాం మనం అంతే, కేస్ 2 దాకా వెళ్ళే. ఇంకా కేస్ 1 10,000, టోటల్ 10,000 is transferred from డిపార్ట్మెంట్ బి. ఇప్పుడు స్టాక్ రిజర్వ్ ఆఫ్ డిపార్ట్మెంట్ బి అన్నా, స్టాక్ రిజర్వ్ ఇన్ డిపార్ట్మెంట్ ఏ అన్నా ఒకటే అమ్మా. ఎంత, 10,000 ఇంటూ 15%. సపోజ్ కేస్ 2 అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి, 10,000 ఇంటూ 50%. అప్పుడు నీకేమొస్తుంది, స్టాక్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్ ఎంతో తెలిసింది, వచ్చిన దాని మీద 15% అప్లై చేయాలి, 750. ఓకేనా? అర్థమైందా పాయింట్? ఇంకో క్వశ్చన్ చేస్తారా? షూరా? పక్కా? ఆన్సర్ కరెక్ట్ చేయండి, వెళ్ళిపోదాం. డన్. జీపీ రేషియో X, Y, Z. X, Y, Z. GP ratio of X. GP ratio of X. First one, 25% on cost. 25% on cost. ఎప్పుడంటే if it transferred to Y. If it transferred to Y. అంటే X డిపార్ట్మెంట్ నుంచి Y డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతే జీపీ రేషియో 25% ఆన్ కాస్ట్. నెక్స్ట్ నెంబర్ 2, జీపీ రేషియో 10% ఆన్ కాస్ట్. ఎప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు Z. క్లియర్? నెక్స్ట్ డిపార్ట్మెంట్ Y. ఫస్ట్ 15% on sale. 15% on sale. If it is transferred to X. If it is transferred to X. Next, second case, 20% on sale. If it is transferred to Z. If it is transferred to Z. Next, department Z. GP ratio, first one. 20% on cost. If it is transferred to X. If it is transferred to X. Second one, 25% on cost. If it is transferred to Y. If it is transferred to Y. Okay na? Next, that's GP ratio. Next, closing stock.
closing stock. Department X closing stock 14,000 received from Y. 14,000 received from Y. 6,000 received from Z. 14,000 received from Y. 6,000 received from Z. My question is a question is always. Next. First one. Department Y closing stock lo 15,000 received from X. 15,000 received from X. And 5,000 received from Z. 5,000 received from Z. Next. Department Z closing stock lo 11,000 received from X. 11,000 received from X. Next, 12,000 received from Y. 12,000 received from Y. Okay, now the question. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే స్టాక్ రిజర్వ్ ఆఫ్ ఎక్స్, స్టాక్ రిజర్వ్ ఆఫ్ వై, స్టాక్ రిజర్వ్ ఆఫ్ జెడ్. ఫస్ట్ ఒకటి చేద్దాం. ఒకటి వస్తే ఆటోమేటిక్గా మిగతా వేరే చేస్తాం. ఓకేనా? సో ఫైండ్ stock reserve of X. Find stock reserve of X. Listen careful. మనకి X stock reserve కావాలి. Stock reserve of X అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రాఫిట్ ఆఫ్ X. అంతేనా? ప్రాఫిట్ ఆఫ్ X. ప్రాఫిట్ ఆఫ్ X ఎక్కడ ఉంటుంది? క్లోజింగ్ స్టాక్ ఆఫ్ Y అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ Z. సో ఆ క్లోజింగ్ స్టాక్స్ తీసుకొని GP ratio of X తీసుకోవాలి. Now tell me GP gross stock reserve of X. ఎంతమ్మా? 4,000. 4,000. Any other answer? 4,000. డౌట్ ఉంది ఎవరికైనా? మనకి ఏం కావాలమ్మా? స్టాక్ రిజర్వ్ ఆఫ్ ఎక్స్ కావాలి. స్టాక్ రిజర్వ్ ఆఫ్ ఎక్స్ అంటే ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్. ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంటుంది? స్టాక్ ఆఫ్ వై, స్టాక్ ఆఫ్ జెడ్. ఇప్పుడు స్టాక్ ఆఫ్ వై ఎంతమ్మా? స్టాక్ ఆఫ్ వైలో ఎక్స్ నుంచి ట్రాన్స్ఫర్ అమౌంట్ ఎంత? 15,000. 15,000 into GP ratio of X if it is transferred to Y. 25% on a cost. 15,000 ఏంటమ్మా? ట్రాన్స్ఫర్ ప్రైస్ 125 equal అంటే into 25 divided by 125 that is equals to 3,000. అంతేనా? నెక్స్ట్ స్టాక్ రిజర్వ్ ఆఫ్ ఎక్స్ ఇన్ డిపార్ట్మెంట్ వై. డిపార్ట్మెంట్ జెడ్. ఇప్పుడు డిపార్ట్మెంట్ జెడ్ లో ఎక్స్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన స్టాక్ ఎంత ఉంది? 10,000.
ఇప్పుడు ఏం చేయాలి? 11,000. ఆ 11,000 ఏం అప్లై చేయాలమ్మా? జీపీ రేషియో ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు జెడ్. సో క్యాల్కులేషన్ 11,000 into 10/110, that is equals to 1,000. Total ఎంతమ్మా? 4,000. ఓకేనా? ఎక్స్ స్టాక్ రిజర్వ్ కావాలంటే వైలో ఉన్న స్టాక్ లో ఎక్స్ నుంచి ఎంత వెళ్ళింది, జెడ్ లో ఉన్న స్టాక్ లో ఎక్స్ నుంచి ఎంత వెళ్ళింది. నెక్స్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ వై స్టాక్ రిజర్వ్ కావాలి మీకు. స్టాక్ రిజర్వ్ ఆఫ్ వై ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఎక్స్ క్లోజింగ్ స్టాక్ లో వై నుంచి ఎంత వచ్చింది చూడండి. ఎంత? 14,000. దానికి ఏం అప్లై చేయాలమ్మా? జీపీ రేషియో ఆఫ్ వై ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ఎక్స్. $14,000 into 15%. అంతే కదా? డౌట్ ఉందేమైనా? ఆన్ సేల్ ఇచ్చేసాడు కదా, అంటే 14,000 సేల్ ప్రైస్. 14,000 అనేది సేల్ ప్రైస్. 14,000 into 15%. నెక్స్ట్ జెడ్ క్లోజింగ్ స్టాక్ లో వై నుంచి ట్రాన్స్ఫర్ అయింది ఎంత ఉందమ్మా? 12,000. సో ఆ 12,000 ఏం అప్లై చేయాలి? 12,000 into జీపీ రేషియో ఆఫ్ వై ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు జెడ్ ఎంత? 20%. సో 12,000 into 20%. అంతేనా? నెక్స్ట్ స్టాక్ రిజర్వ్ ఆఫ్ జెడ్ కావాలి. స్టాక్ రిజర్వ్ ఆఫ్ జెడ్ ఎలా వస్తుంది? స్టాక్ రిజర్వ్ ఆఫ్ జెడ్ ఎక్స్ క్లోజింగ్ స్టాక్ లో జెడ్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయిందమ్మా? 6,000. 6,000 into జీపీ రేషియో ఆఫ్ జెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ఎక్స్. సో 6,000 into 20 divided by 120. 6,000 into 20 divided by 120. 1,000. నెక్స్ట్ వై స్టాక్ లో జెడ్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది? 5,000 into జీపీ రేషియో ఆఫ్ జెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు వై. అంతేనా? క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? మా ఈ క్వశ్చన్ మీ క్వశ్చనే, మీ బుక్ లో ఉన్న క్వశ్చన్ ఇది. ఇక్కడైనా థియరీనే మనం జీపీ రేషియో ఆఫ్ ఎక్స్, జీపీ రేషియో ఆఫ్ వై, జీపీ ఆఫ్ జెడ్ అని నోట్ చేస్తాం. ఇక్కడ ఉన్న క్లోజింగ్ స్టాక్స్ మనం అలా నోట్ చేసాం. అర్థమవుతుందా? ఆన్ కాస్ట్ ఆన్ సేల్ చెక్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ దట్ జీపీ రేషియో నోట్ చేయండి. క్లియర్? ఒక డిపార్ట్మెంట్ స్టాక్ రిజర్వ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అదర్ డిపార్ట్మెంట్ స్టాక్ లో ఉంటుందమ్మా. అదర్ డిపార్ట్మెంట్ స్టాక్ లో ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న స్టాక్ రిజర్వ్ కావాలంటే అదే స్టాక్ లో అదర్ డిపార్ట్మెంట్ జీపీ రేషియో అప్లై చేయాలి. మా ఆఫ్ కి ఇన్కి చాలా డిఫరెన్స్ అక్కడ. పోతారా? నాట్ సేమ్. స్టాక్ రిజర్వ్ ఆఫ్ ఏ కావాలంటే బి అండ్ సి డిపార్ట్మెంట్ లో చెక్ చేయండి. స్టాక్ రిజర్వ్ ఇన్ ఏ కావాలంటే ఏ స్టాక్ లోనే డిపార్ట్మెంట్ బి జీపీ రేషియో, డిపార్ట్మెంట్ సి జీపీ రేషియో. క్లియరా? ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు చేయాల్సిన హెల్ప్, మీకున్న ప్రాబ్లమ్స్ మొత్తం 9 కదా, ఆ 9 ప్రాబ్లమ్స్ లో నేను చెప్పాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి, నేను చెప్పాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తే అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. థర్డ్ క్వశ్చన్, ఎనీ రిక్వైర్మెంట్స్, ఎనీ అదర్ రిక్వైర్మెంట్స్? క్వశ్చన్ నెంబర్ 3 ఒకటి వచ్చింది. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఓవరాల్ కాన్సెప్ట్ అది. స్టాక్ రిజర్వ్ ఒక్కటి వస్తే అన్నీ వస్తాయి. మా ప్రతి క్వశ్చన్ లో స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయండి, స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేయండి అని అడగరు. ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంది అంటే ఖచ్చితంగా స్టాక్ రిజర్వ్ ఉంటుంది. మీరు చూసుకోండి, క్వశ్చన్ అంతా సైలెంట్ గా ఉంటుంది, స్టాక్ రిజర్వ్ గురించి ఏమీ చెప్పరు.
బట్ అయినా కానీ స్టాక్ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకు? ఆ క్వశ్చన్లో ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంది అంటే ఖచ్చితంగా దేర్ మస్ట్ బి స్టాక్ రిజర్వ్. అది క్వశ్చన్లో స్పెసిఫై చేయకపోయినా కానీ చేయాలి మనం. క్వశ్చన్ 2. నెక్స్ట్ మా క్వశ్చన్ 1 అయితే అవసరం లేదు, అది ఓవరాల్ అజంప్షన్స్ బేస్ మీద ఉంటుంది. ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్ 1 జస్ట్ అట్లా గో త్రూ అవ్వాలి, చూడాలి అంతే. పెన్ పెట్టి ఏం ప్రాక్టీస్ చేయొద్దు. ఓకేనా? డన్. ఓకే, థ్యాంక్ యూ.